Hello everyone. Now I would like to explain about the second flowchart. I already told first flowchart how to draw. So second flowchart is print A greater than B. Okay. So we already know that in flowchart start point and stop point is main. So start topic petali at the same time ending lo stop anedi undali. ఆ రెండు కూడా జస్ట్ స్టార్ట్ అండ్ స్టాప్కి ఈ సింబల్ అనేది ఉండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఏ బి వాల్యూస్ని రీడ్ చేయాలి కదా. సో నెక్స్ట్ది ప్యారలలోగ్రామ్లో రీడ్ వాల్యూస్ ఇంటూ ఏ కమా బి. జస్ట్ మీరు ఇన్పుట్, ఇది ఇన్పుట్ అవునా, మీరు ఇన్పుట్ ఏమి ఇచ్చారో అవుట్పుట్ అనేది చూడాలి కదా. సో ఇన్పుట్ ఏంటి, వాల్యూస్ని రీడ్ చేయాలి. అవుట్పుట్ ఏం కావాలి, ఇఫ్ ఏ అవును ఏ 2 అనుకోండి, బి 1 అనుకోండి, 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1. ఇఫ్ B is 2 and A is 1 అనుకుంటే దెన్ ఇది రాంగ్ కదా. దెన్ వాట్ వీ కెన్ డూ, ఐ విల్ టెల్. సో ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, ఒకవేళ ఏ గ్రేటర్ దెన్ బి అయితే అది నిజం అనుకోండి, జస్ట్ ఫాలో దిస్. ఇఫ్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్ దెన్ యూ కెన్ ఫాలో దిస్ అని దాని అర్థం అనమాట. అంటే స్టార్ట్ చేస్తాం, రీడ్ వాల్యూస్ చేస్తాం, దాని ప్యారలలోగ్రామ్లో పెడతాం, సింబల్స్ మస్ట్ అండ్ షుడ్. సో ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అయితే యూ కెన్ స్కిప్ ద స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5. యూ కెన్ స్కిప్ స్టెప్ 5. ఇఫ్ దట్ ఈస్ ట్రూ you can skip step 5. If that is not true, you can skip step 4, then follow step 5. ఓకే, అది దాని మీనింగ్ అనమాట. సో ఒకవేళ అది నిజమైతే అది ఏం ప్రింట్ చేస్తుంది, ఎస్ ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చేస్తుంది. ఇఫ్ దట్ ఈజ్ నాట్ ట్రూ అయితే ప్రింట్ ఏ ఈజ్ నాట్ బిగ్ అని ప్రింట్ చేయమని చెప్తున్నాం అనమాట. ఓకేనా. సో దట్ ఈజ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ flowchart of A greater than B to print in C language అనమాట. సో ఫాలో చేయండి, లైక్ చేయండి, వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.